నమస్తే రవిజయ్ సార్. సార్ ఇలా కొంచెం వర్క్ ఉంది, స్కూల్కి రావట్లేదు. హెచ్ఎం సార్ చెప్పారా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. గుమ్మానికి అడ్డంగా దున్నపోతులు ఇంటర్ అలా నిల్చును. అన్నా నువ్వు ఒకటి మర్చిపోయావు ఈరోజు. నేను కూడా మర్చిపోయాను. ఏంటి? నువ్వు మనిషి వాళ్ళ సంగతి మర్చిపోయి దున్నపోతు అన్నాను కదా. నువ్వు దున్నపోతు కాదురా, అడ్డుగడు. అది కాదన్నా, మంచి గుర్తు చేసుకో అన్నా, మంచి గుర్తు చేసుకో. అది కాదన్నా. ఏం దిక్కుమల్ల గుట్కలు బుక్తున్నావురా? నోట్లో నుంచి గబ్బు వాసన వస్తుంది. ముందు దూరం జరిగి మాట్లాడు. అబ్బా అన్న, ఇంపార్టెంట్ విషయం నువ్వు గుర్తు చేసుకోండి అంటే నా నోటకి వచ్చే గబ్బు గురించి, పక్కింట్లో ఉన్న జబ్బు గురించి నీకెందుకన్నా? అన్నా ఇలా మంచి గుర్తు చేసుకో. బంగారు లాంటి ముచ్చట అన్నా. బంగారం లాంటి ముచ్చట్నా? Run. పైన నా రూమ్లో ఉన్న బంగారు చైన్ తీసావు కదా, ఎక్కడ తాకట్టు పెట్టావురా? ముత్తూట్లోనా, మార్కెట్లోనా? నా బొంద అన్న, నా బొందలో పెట్టుకున్నా. బొందనా? బ్యాంక్ ఆఫ్ మరోడా లాగా బ్యాంక్ ఆఫ్ బొందనా? అది ఎక్కడ ఉందిరా? అందులో పెట్టినావా తాకట్టు? బ్యాంకులో కాదు, వాటర్ ట్యాంకులో కాదు, బిందె, లంక బిందె. ఎక్కడరా? బిందె కాదు, మంచి వీళ్ళ బిందె కాదన్నా, బంగారం బింద, లంకల బింద. గదే అన్నగా అయ్యగారు స్వామి చెప్పింది చూడన్నా. మామిడి తోట కింద యాప చెట్టు పక్క పొంటి 2 గుండ్ల పక్క పొంటి లంక బిందెలన్నా, లంక బిందెలు. బంగారం వేసుకుని నైట్ రమ్మని చెప్పలేదా? ఇలా 12 గంటల రాత్రి గల అమాస గుర్తుకుందా నీకు? అట్లా రాత్రిపూట పోతే బంగారం దొరుకుతుందారా? దొరుకుతుందన్నా. బంగారం వేసుకోకపోతే బంగారం దొరుకుతుంది, వెండి వేసుకోకపోతే వెండి దొరుకుతుంది, ఇత్తడి వేసుకోకపోతే ఇత్తడి కూడా దొరుకుతుంది అన్న. అట్లా అంటే కొత్త బట్టలు వేసుకొని పోదాం, బట్టలు దొరుకుతాయి కొత్తవి. అట్లా కాదన్న, స్వామీజీ చెప్పినట్టు ఖచ్చితంగా దొరుకుతుంది అన్న బంగారం. ఖచ్చితంగా దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది అన్నప్పుడు ఆ అయ్యగారు పోవచ్చు కదరా, నేనెందుకు పోమనుడు? జాతకం అన్న, జాతకం, నా జాతకంలా ఖచ్చితంగా దొరుకుతుంది అన్న బంగారం. ఏమోరా, నాకైతే నమ్మకం లేదు. అయినా నీ జాతకంలా కుక్కలు కరుస్తాయి, నక్కలు అరుస్తాయని రాసింది కానీ లంక బిందెలు దొరుకుతాయని ఎక్కడ రాసిలేదు నీ జాతకం. ఒక్కసారి అన్న, ఈ ఒక్కసారి నన్ను నమ్మన్న, ఈ ఒక్కసారి నమ్మన్న ప్లీజ్ అన్న, నన్ను నమ్మన్న. చిన్నప్పటి నుంచి ఎన్నో చేసినావు అన్న, ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారి ప్లీజ్ అన్న, ఒక్కసారి నన్ను నమ్మన్న. ఈ ఒక్కసారి నీ మాటలు అయితే నమ్మబుద్ధి అవుతుంది, కానీ అక్కడికి వేయడానికి రివర్స్ అయిన ఒక బిడ్డ నీ జాతకంలో లంక బిందె దొరకడు కాదు, నిన్ను అక్కడనే బొంద పెడతా. Pablo. Pablo. ఏమైందిరా, ఎందుకు ఆగిపోయింది? ఇట్లా ఎందుకు ఆగింది? అన్నీ మంచిగా ఉన్నాయి. అయిపోయినట్టుందన్న. పొద్దున 5,000 ఇచ్చినా కదా పెట్రోల్ కొట్టి అని అన్న. ఆకలైందన్న, 400 పెట్టి బిర్యానీ తిన్నా, 100 రూపాయలు పెట్రోల్ ఓపించిన అన్న. 100 రూపాయలు పెట్రోల్ కొడితే మరి ఆ పెట్రోల్ ఉండాలి కదరా?
అన్నా దూరం పోయినా అన్నా. దూరం పోతే మరి మళ్ళీ ఎందుకు వచ్చినవరా? ఆయనే ఉండను ఉంటాయి, దూరం పోయినా అని చెప్తాడు. నడిస్తేనే ఆయాసం వచ్చిన బాడీకి బండి దొప్పివాడుతుంది, చెమటలు వస్తానాయి. ఈ ఎడ్డి మొక్క పోడా సౌండ్ అన్న ఏమంటున్నావంటే? ఏం లేదురా, అట్టిగా అనవసరంగా నన్ను నడిపిస్తాను. లంక బిందెలు దొరకని కార్లా దింపుతాన్నా, కార్లా. బండి జోన్ సరిపోయారా? ఇంకా కారు కూడా తోయిస్తావా? బుద్ధి లేనోడా, ఇంత కూడా సిగ్గు లేదు, శరం లేనోడా, తెలివి తక్కువడా. అన్న నువ్వు బండి ఆపి మరి ఇట్లా లంక బిందెలు దొరకని నిమ్మలం కూర్చొని నీ ఇష్టం ఉండడం తిట్టుకో. నీ వల్ల దెబ్బకు నడుము నొత్తుందిరా, ఇంకెన్ని చూడాలో నీ వల్ల. ఏదవ నా కూడా ఆపి నువ్వు ఏం చేయాలో చెప్పు. అదే ఆలోచిస్తున్నాను. గుర్తుకొచ్చింది, స్వామికి ఫోన్ చేద్దాం. హలో స్వామీజీ, తోటకాడికి వచ్చిన స్వామీజీ, ఇప్పుడు ఏం చేయమంటారు? సరే సరే మంచిది, సరే సరే ఓకే మంచిది. వాళ్ళు వేసుకుంటాను ఆరా నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పని చూడరా అంటే వాళ్ళు మాట్లాడుతానే ఎవరా? ఆడ మామ చెట్టు దగ్గర 3 అడుగుల దూరం 5 అడుగుల లోతు ఆడుందట అన్న. అప్పుడు స్వామీజీ వేప చెట్టు అన్నాడు అంటే కాదురా, ఇప్పుడు మామిడి చెట్టు అనబడుతుంది. లేదట నాన్న, మామిడి చెట్టు అని చెప్పింది. ఆడిలో ఉన్నాడు. సరిపా అమ్మా అడుగు మొత్తం అందరా. ఎందుకు కొడుతున్నా అన్న? ఇదేం తోటరా? మామిడి తోట. మామిడి తోటలు ఏ చెట్లు ఉంటాయిరా? మామిడి చెట్లు ఉంటాయి. మరి మామిడి తోటలు మామిడి చెట్లు ఉన్నాక నువ్వు చెట్టు కింద దవ్వు అంటావు. మామిడి చెట్టు కింద ఏ మామిడి చెట్టు కింద దవ్వుతావురా నువ్వు? బుర్ర తక్కువ విధవా. అవునన్నా, పెద్ద సమస్య వచ్చిందన్న. ఒక్క నిమిషం నేను అయ్యగారికి ఫోన్ చేస్తా. అయ్యగారికి ఏం పని లేదు, నీకేం పని లేదు. మామిడి తోటలు మామిడి చెట్లు ఏముంటాయిరా? హలో స్వామి, ఈ మామిడి తోటలు అన్ని మామిడి చెట్లు ఉన్నాయి కదా స్వామి, ఈడ దోమంటావు, ఏ మామిడి చెట్టు ఇక్కడ దోమంటావు? ఏ బి బి సి సి డి డి. ఓకే సార్, ఓకే మంచిది సార్, ఉంటా. ఏమన్నారా మీ దొంగసామి? దొంగ స్వామి కాదన్నా. నేను అన్నది ఆ సామిని కాదు, నిన్ను. నువ్వు దొంగవు, ఆడు సామి. కట్టండి ఎందుకన్నా? ఏడవకు, చెప్పు. ఊరికి ఉత్తానాన దారికి దక్షిణాన. ఆపు, ఫస్ట్ చూపి దారి. సరే దా. Run. 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 ఏమైందిరా? ఏమైందిరా? దొరికిందా? అట్లా కూర్చున్నావు.
చిన్న డౌట్ అన్న, ఉత్తరం ఎటు సైడ్ అన్న? గాడిద, అడ్డగాడిద, కంచెర గాడిద, ఎర్రి గాడిదవరా నువ్వు, పిచ్చి గాడిదవరా నువ్వు, గాడిద గాడిద ఏదో నా గాడిద. అన్న గాడిదలలో ఇన్ని రకాల తిప్పుతుంటాయని నువ్వు తిప్పేదాకా నాకు తెలియదు అన్న. ప్లీజ్ అన్న, నీ దండం పెడతా, తిట్టకన్నా. సరే ఆ సామి చెప్పిన డీటెయిల్స్ ఏందో చెప్పు. ఊరికి ఉత్తానాల దారికి ఆపురా, పాట వాడకు, ముందు దారి చూపి. ఆపురా, ఫస్ట్ చెట్టు డీటెయిల్స్ చెప్పు. నువ్వు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే ఇదే రా మాడి చెట్టు. మరి తవ్వడానికి ఏమైనా తెచ్చినావురా? తెచ్చినా అన్న. దేనికిరా? దానితో తవ్వి ఏం చెప్తావురా? అంటే ఈ అప్పాల పుల్లతో ఎప్పుడు తవ్వుతావు? ఎప్పుడు లెక్క బిల్ల తొక్కుతారా నీకు? అన్న 5 అడుగులు తవ్వాలన్నాడా? అయితే తవ్వురా. నేను ఒక్కనే తవ్వాలన్న 5 అడుగులు లోతులు. అన్నా నేను పక్కోని అన్న, నువ్వు బండోని అన్న, నువ్వు తవ్వా తవ్వు. నేను తవ్వ, నువ్వే తవ్వుకో, లెక్క బిద్దలు మొత్తం నువ్వు తీసుకొని దొరికితే నాకేమద్దు. అన్నా నువ్వేమన్నా సౌండ్ చేసినావా అన్న? నేనేం సౌండ్ చేయలేదురా, నాకు కూడా ఏదో సౌండ్ వచ్చింది. ఎవర్రా మీరు? అమాయకులం. ఎందుకు వచ్చారా ఇక్కడికి? లెక్క బిద్దల కోసం వచ్చి. నేనెవరో మీకు తెలుసా? తెలియదండి. నేను దయ్యాన్ని. దయ్యం ఎక్కడ? దయ్యం అని చెప్తుందా కదరా? నేను చెబుతున్నా కదరా? అంటే మీరు దయ్యమా సార్? అదే కదరా నేను అప్పటి నుంచి చెబుతున్నది. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన మా మాన మేము వెళ్ళిపోతాం. Run. ఆగండిరా! మీ దగ్గర బంగారం ఉందా? నా దగ్గర ఉండే కానీ మా తమ్ముడు తీసి ఎక్కడ దాచిపెట్టిందో తెలియదు, దొరకలేదండి. నా దగ్గర ఉంది. లంక బిందెల కోసం మా అన్నని దొంగతనం చేసిన. నా దగ్గర ఉంది. మీ దగ్గరున్న బంగారం మొత్తం ఇచ్చేయండి రా, లేకపోతే మీ ప్రాణం పోతుంది. Run. మీ వల్ల దయ్యాలు కూడా దొంగతనం చేస్తున్నాయి. ఇది ఎక్కడ దయ్యం రా? ఇదిగో చేయను. అక్కడ పెట్టిపోండి. Run.
దయ్యాలు ఎక్కడన్నా దొంగతనం చేస్తే ఆగా మీలాంటి వాళ్ళు ఉంటే నా బిజినెస్ ఫుల్ నడుస్తుంది. ఇప్పుడు కొత్త బకరాగాలను వెతకాలి.